హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్. సమ్మర్లో మేమైతే చెన్నై వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు వండలు వెళ్దామని ఫిక్స్ అయినాం అనమాట. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఒక 1 డే స్పెండ్ చేయాలి, తక్కువ బడ్జెట్లో స్పెండ్ చేయాలి, అలాగే పీస్ఫుల్ ఉండాలి, ప్లేస్ కూడా కొంచెం ఆ సమ్మర్కి తగ్గట్లు కొంచెం చల్లగా ఉండాలి అనుకొని ఆలోచించి తీసుకున్నాం అనమాట ఈ ప్లేస్. సో ఇదైతే ఆల్మోస్ట్ 1490 ఏకర్స్లో 2300 సంథింగ్ యానిమల్స్ ఉంటాయంట ఇక్కడ. సో టికెట్ అయితే అడల్ట్కి 200, చిల్డ్రన్కి అయితే 500 అట్లా పడింది. సో ఈ వాయిస్ ఓవర్ వచ్చేటప్పుడు నా వాయిస్ కొంచెం బాగాలేదు, సో క్లిక్ చేయండి. వన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ ఉంటుంది, సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. సో సెక్యూరిటీ చెకింగ్ అయిన తర్వాత ఇక్కడ బాటిల్స్ ఇన్ కేసు మన దగ్గర ఉంటే ఆ స్టిక్కర్ అక్కడ ఉన్నాయి కదా టేబుల్ మీద, స్టిక్కర్స్ దాని మీద స్టిక్ చేసి అంటించి 20 రూపీస్ తీసుకుంటారు మన దగ్గర నుంచి. వన్స్ మనము రిటర్న్ అయ్యేటప్పుడు ఆ బాటిల్ ఇస్తే ఆ స్టిక్కర్ రిమూవ్ చేసి బాటిల్ క్రష్ చేసి పడేసి 10 రూపీస్ రిటర్న్ చేస్తారు. సో ఇక్కడ చూస్తారు వాటర్ ఫాల్స్, ఇది నార్మల్గా వాల్ సెట్ చేసింది, నేచర్ ఏం కాదు. సో ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది. సో ఇదైతే వాటర్ ఫాల్ మీరు గుర్తుపెట్టుకోండి. వన్స్ రిటర్న్ ఉదయం ఉంటుంది, ఈవినింగ్ మనం ఎగ్జిట్ అయ్యే టైంకి ఉండదు. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 వరకు లోపల ఉండొచ్చు. 5 తర్వాత అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట స్పీకర్లో, బయటకే వచ్చేయండి ఇంకా టైం అయిపోయింది అని. అంతవరకు సో ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుంది. వన్స్ ఎంట్రీ లోపలికి రాగానే అంబేద్కర్ కనిపిస్తారు మనకి. సో ఎంట్రీ నుంచి కొంచెం గుహలు ఉన్నట్లు, కొంచెం చీకట్లు ఉన్నట్లు అట్లా ఉంటుంది. సో ఎంట్రన్స్లో ఇలా ఒక పార్క్ ఉంటుంది. సో మనం ఫస్ట్లో పార్క్ వెళ్ళడం బెస్ట్ కాదు, నన్ను అడిగితే నా పర్సనల్ చాయిస్. ముందు మనం లోపలికి వెళ్ళి మనం చూడాల్సినవన్నీ చూసేసి బయటకు వచ్చేటప్పుడు పార్క్ అయితే కొంచెం పిల్లలు రిలాక్స్ అవుతారు. ఫస్ట్లోనే రిలాక్స్ అయిపోతే తర్వాత రారనేది నా పర్సనల్ ఒపీనియన్. మేము వెళ్ళంగానే ఇట్లా బ్యాటరీ కార్ అయితే బుక్ చేసుకున్నాం. అడల్ట్కి 100 రూపీస్, చిల్డ్రన్స్కి 100కి 150 రూపీస్, చిల్డ్రన్కి వచ్చి 50. అట్లా మాకైతే మొత్తం టోటల్గా 350 రూపీస్ పడింది, ఎందుకంటే టికెట్ లేదనమాట. సో నాకు మా వారికి యశ్వంత్కి ఇట్లా టికెట్ అయితే పడింది. సో ఫైనల్గా మేమైతే టికెట్స్ అవి తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. మొత్తం 5 స్టాపింగ్స్ ఆపుతారంట. మొత్తం ఏం తిప్పలేదు, నాకు అంత ప్రిఫరబుల్లీ నచ్చలేదు, నడవడమే బెస్ట్ అనిపించింది అనుకుంటే. సో ఫస్ట్ వెళ్ళగానే ఇట్లా బయట నెమలి ఉంది, వైట్ పికాక్ సూపర్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తుంది మీకు. కొన్ని కింద కూడా కనిపిస్తున్నాయి కదా. సో మనం చాలా యానిమల్స్ చూస్తుంటాం టీవీలో, వైట్ తక్కువ చూపిస్తారు, వేరే పికాక్ బ్లూ ఉంటాయి కదా అవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లో ఫస్ట్ మనకి వైట్ కనిపిస్తుంది, బ్లూ పికాక్ కూడా చూపిస్తాను ఖచ్చితంగా మీకు. సిటీలో వైట్ పికాక్ ఎంత బాగుందో చూడు అసలు. సో అటువైపు తిరిగి ఉంది కదా. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా, నేను ఇటు తిరిగి ఉన్న ఇది కూడా చూపిస్తాను. అండ్ బ్లూ పికాక్ అన్నాను కదా, ఇదిగోండి బ్లూ పికాక్, అది ఫ్రీ బర్డ్ అన్నట్టు అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నది. అండ్ అది వేసిన దానికి ఏదైతే నెట్ అరేంజ్ చేశారో అక్కడ అసలే లేదు, ఎక్కడైతే అక్కడ తిరుగుతుంది. అంటే ఒకటే ఉందా అంటే కాదు, చాలా ఉన్నాయి, ఇది ఒక్కటి మాత్రం ఫ్రీగా తిరుగుతుంది. ఎంత చెట్లు ఉన్నా, ఎన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నా, సమ్మరే కాబట్టి మధ్యలో ఇలా డ్రింక్స్తో అవి ఇవి తీసుకొచ్చు కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నామన్నమాట. సో ఇలా ప్రతి చోట మ్యాప్స్ ఉంటాయి. సో మనం మ్యాప్స్ తీసుకొని ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలి, ఎందుకంటే దగ్గర 1500 ఏకర్స్ అంటే 1400+ ఏకర్స్. సో అంత ప్లేస్లో తిరుగుతున్నప్పుడు మనకు నియర్ బై ఉన్న యానిమల్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోమాక్స్ ఫాలో అవుతూ వెళ్ళాలి. అలా ఇలా ఉన్నది రాయల్ బెంగాల్ టైగర్ని చూసేసాము. రాయల్ బెంగాల్ టైగర్ అట్లా మేము ఫస్ట్ టైం చూసినప్పుడు అలానే కూర్చొని ఉంది. సో మధ్యలో చూసారా ఇలా కన్స్ట్రక్ట్ చేశారు, అంటే అక్కడ నుంచి ఇన్ కేసు నెట్ క్రాస్ అయ్యి వచ్చినా కూడా ఆ కింద ఉన్న లోయలో పడుతుంది తప్పించి మన దాకా రాదనమాట. అది కాక ప్లాస్టిక్ ఫుల్ రెస్ట్రిక్షన్ ఉంటాయి, లోపలికి తీసుకెళ్ళటానికి లేదు, మన ఫుడ్ తీసుకొని ఇవ్వటానికి లేదు, అసలు ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ మనమే లోపలికి తీసుకెళ్ళటానికి లేదు. ఇదిగోండి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి. రాయల్ బెంగాల్ టైగర్ మాత్రమే కాదు, చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ పికాక్ ఎక్కడికి వెళ్ళినా నా చుట్టే ఉన్నట్టు అనిపించింది. ఈ పాములు అయితే రాజనాగము, కింగ్ కోబ్రా, ఇంకా ఊసరవెల్లి, ఇంకా రకరకాల యానిమల్స్ చాలా ఉన్నాయన్నమాట. కొన్ని చూస్తుంటే అసలు అదో రకంగా భయమేసింది, కాకపోతే అవి మన దాకా రావు కాబట్టి ఏమనిపించలేదు. ఇదిగో నేను చెప్పాను కదా, ప్రతి చోట ఎంట్రన్స్లో ఇలా స్టార్ట్ అయితే ఇంకా లోపల వరకు అన్ని చోట్ల ప్రతి ఒక్క కిలోమీటర్ దగ్గర మ్యాప్ ఉంటుంది. ఇదిగోండి లోపల
పార్క్ ఉందని చెప్పినా కదా ఇందాక, ఆ పార్క్లో ఇలా ఉంది. సో మేము ఎగ్జిట్ అయ్యే టైంలో ఇక్కడ టైం స్పెండ్ చేసాం పిల్లలు. అది కూడా అప్పటికే టైం అయిపోయిందని మైక్ పట్టుకొని బయటకు రండి అని చెప్పారనమాట. సో లయన్ చూసారా? సో లయన్ని చాలా కష్టపడి క్యాప్చర్ చేయాల్సి వచ్చింది, జూమ్ చేసి. వెళ్ళింది సమ్మర్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అంటే అప్పటికి చెన్నైలో స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అందుకే ఈ మాత్రమైన ఉన్నారు. స్కూల్ స్టార్ట్ కాకపోతే ఫుల్ ఉండేవాళ్ళు. అట్లా మేము సరే ఓకే, ఒక మంచి టైం స్పెండ్ చేసినట్లుంటుంది, పిల్లలు కూడా కొంచెం యూస్ఫుల్గా చూసినట్లుంటుంది అని చెప్పేసి ఈ ప్లేస్ని అయితే ఎంచుకున్నాం అనమాట. ఇవైతే లయన్ సఫారీ వెళ్ళే వ్యాన్లు. ఇదిగోండి, ఇదేమో అక్వారియం అనమాట. అక్వారియం అయితే అసలు ఎక్సలెంట్, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు లోపల. సో ఇందాక చెప్పాను కదా రాయల్ బెంగాల్ టైగర్, అది ఇప్పుడు పూర్తిగా చూద్దాము. ఇందాక అటు కూర్చుంది కదా, మళ్ళీ చాలాసేపు ఒక 20 నిమిషాల దాకా వెయిట్ చేశాక దిగారనమాట. దిగి టైగర్ గారు అటు ఇటు వాక్ చేసిన. మీకు 2 టైగర్స్ కనిపిస్తున్నాయి కదా? ఎస్, 2 ఉన్నాయి, మధ్యలో నెట్ ఉన్నాయి, ఒకటికొకటికి మధ్యలో. ఒకటి ఫీమేల్ ఒకటి మేల్ అంటే అక్కడ రాసింది. సో అవి కొట్టుకుంటున్నాయి అని చెప్పేసి ఇట్లా మధ్యలో నెట్ వేసి సపరేట్ చేశారంటే, ఇంతకుముందు 2 ఒకటే చోటు ఉండేవట. సో సమ్మర్ కాబట్టి మధ్యలో వాటికి వేడి ఇబ్బంది పడకూడదని అనిమల్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇట్లా తొట్లు కట్టి వాటర్ ఫిల్ చేశారు. అంటే ఎవరు వచ్చి వాటర్ పోయారు, కింద స్ప్రింకర్స్ పైప్ కనెక్షన్ ఉంటుంది, అట్లా స్విచ్ చేస్తే వచ్చేటట్లు అరేంజ్ చేస్తారు. ప్రతి యానిమల్ కింద ఒక సెక్యూరిటీ గార్డు, యానిమల్కి కావాల్సినవి చూసే వ్యక్తి ఉంటారు అనమాట. అంటే డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి చూడరు, దానికి ఏదో అరేంజ్మెంట్స్ చేశారంట. ప్రతి చోట అవి రాసి ఉండటం, అక్కడ వ్యక్తులు ఉండటం అయితే నేను కూడా మంచిగా గమనించాను. చూసారు కదా, సమ్మర్కి మనుషులే కదా యానిమల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే మనము ఒక మొక్క నరికితే ఒక చెట్టు నరికితే 10 మొక్కలు ఖచ్చితంగా వేయమని చెప్పి. ఇదిగోండి సెకండ్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. ఈవిడేమో నడుస్తున్నారు మంచిగా. సో ప్లేస్ మొత్తం చాలా ప్లెసెంట్గా ఉంటుంది. వన్స్ మనం రాయల్ బెంగాల్ టైగర్ చూసి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడబోయేది లయనే. కానీ ఈ టైగర్ నుండి లయన్కి వెళ్ళే దారిలో రకరకాల జింకలు ఉంటాయి, ఒకటే రకం కాదు. వేరియేషన్స్ ఏంటంటే కొమ్ములు, డాట్స్, గీతలు, ప్లెయిన్, గోల్డెన్ కలర్, సిల్వర్ కలర్, అలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే నాకు అన్నిటి పేరు తెలియదు, జస్ట్ వాటిలలో కనిపించిన వేరియేషన్స్ ఏంటనేది మాత్రం చెప్తున్నాను నేను మీకు. ఇదొక రకమైన జింకలు. ఇవి మనం సిమిలర్గా ఇక్కడ ఎక్కువగా మనం చూస్తాం మన ఇండియాలో, ఈ గీతలు ఉండేవి. సో అన్నీ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. చాలా దూరం ఉన్నాయి. మనం చూసేంత ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేయడం చాలా ఇబ్బంది అయింది. వీలైనంత వరకు జూమ్ చేసి అయితే తీసానని అనుకుంటున్నా మీ దాకా చూపించడానికి. సో చెప్పాను కదా ఇందాక, ప్రతి 500 మీటర్స్కి వాష్రూమ్స్ ఉన్నాయి, ప్లస్ ఫుడ్ ఏదో ఒక స్నాక్స్ తీసుకునే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. రిలాక్స్ అవ్వడానికి ప్రతి చోట స్టోన్ బెంచెస్ ఉన్నాయి. ఇది చూసారా, బాహుబలి ఎద్దులు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 500+ వెయిట్ ఉంటుంది నిజంగా కేజెస్లో. ఇక్కడ కూడా మీరు తొట్టి గమనించవచ్చు, వాటర్ తాగటానికి. సో ప్రతి చోట మంచిగా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట వాటికి. సో ప్రతి చోట యారో మార్క్స్ ఉంటాయి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ బ్లైండ్గా తెలియని వాళ్ళు కూడా లోపలికి వెళ్తే చూడొచ్చు. మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం, నేను పిల్లలు అందరం కూడా. సో పిల్లలు ఏంటంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు, పిల్లలు ఏమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని ఇక్కడ లయన్ చూసారా, వీలైనంత వరకు క్యాప్చర్ చేసా, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గమనించాలి, 2 లయన్స్ ఉన్నాయి. ఇందాక ఒకటి చూపించాను, ఇప్పుడు ఒకటి. ఇవి కూడా మధ్యలో నెట్ అడ్డం పెట్టారంట కొట్టుకోకుండా. సో ఇది లయన్లో కూడా ఒకటి కాదు, మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ నాకు అంత పేరు తెలియదు. మీకు నెక్స్ట్ చూసినట్లయితే ఆ లయన్ చూసి దిగి వెళ్ళే దారిలో కొన్ని జింకలు కనిపిస్తాయి, ఇవి పేరు కూడా తెలియదు. రకరకాలు ఉన్నాయి, ఒకటైతే గుర్తుపెట్టుకోవచ్చు. చాలా మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి. సో అవన్నమాట, చిన్నపిల్లలు తీసుకొచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు అవన్నీ చూసుకుంటూ. సో మొబైల్కి అలవాటు చేసి వాళ్ళు కళ్ళు పాడు చేసుకుంటే కంటే ఇలాంటివి చూపిస్తే మంచిది. ఈ సమ్మర్లోనే పెట్టారా ఇది, లేకపోతే కోవిడ్ తర్వాత పెట్టారా తెలీదు. నేను ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఒక 2 టైమ్స్ వచ్చాను, మ్యారేజ్ తర్వాత కూడా ఇక్కడికి అలా వాటర్ స్ప్రింకిల్ చేసే దగ్గరికి. కానీ అప్పుడైతే లేదు, నాకు తెలిసి కోవిడ్ తర్వాత పెట్టుంటారు. కోవిడ్ తర్వాత అయితే నేనే రావటం. ఇవైతే గొరిల్లాస్ చూసారు కదా,
సో ఇవైతే ఫ్యామిలీ ఉన్నాయి నిజంగా. సో చూస్తున్నారు కదా, తనకి దాహం వేసి పైపుని తిప్పుకుంటుంది మనిషి లెక్క. సో కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. సో ట్యాప్ మంచిగా సెట్ చేశారు. సో ఒక మేల్ ఫీమేల్ అండ్ ఒక బేబీ కలిపి 3 ఉన్నాయి గొరిల్లాలు. మనిషి లెక్క బాగా మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇవి మంచిగా అనిపించింది. ఇంకొక రకం చూపిస్తాను, అంత హెల్దీగా ఉన్నాయో, మంచిగా పుష్టిగా ఉన్నాయి అవి కూడా. సైక్లింగ్ తీసుకొని ఇప్పుడు వెళ్ళడం బెస్ట్ అనమాట. ఇది ఫారిన్ వాళ్ళ సంబంధించిన గొరిల్లాస్ అంట, అంటే మంకీలలో ఇది ఒక జాతి అంట. ఇవి కూడా ఒక డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, పైన వైట్ కింద బ్లాక్ అట్లా. ఇది లంగూర్ వెరైటీ. ఇది అసలు ఒకటే ఉంది అక్కడ, అది దూరాన ఉంది, దాన్ని క్యాప్చర్ చేయడం కూడా కష్టం అనిపించింది. అక్కడ నుంచి బయటకు వస్తే ఇదిగోండి, ఇక్కడ ఏంటో రకరకాల కోతులు ఉన్నాయి. ఇవైతే నేను మా ఊర్లో చూసే కోతుల కంటే తక్కువేమనిపించలేదు, అట్లే ఉన్నాయి, సేమ్ ఉన్నాయని నా అర్థము. ఇవి సేమ్ మన ఉన్న నియర్ బై సరౌండింగ్స్లో కనిపించేలానే ఉన్నాయి నాకు ఆ టైంలో చూసినప్పుడు. అండ్ అక్కడ నుంచి బయటకు వస్తే పికాక్ ఇందాక చెప్పాను కదా, బ్యాక్ సైడ్ చూసాను, ఫ్రంట్కి కనిపించలేదని, అదే ఇది. సో ఇదిగోండి ఫ్రంట్కి ఇలా ఉంది, సూపర్ ఉంది కదా అసలు. నాకు బాగా నచ్చిన వాటిలో ఇదొకటి. రాయల్ బెంగాల్ టైగర్, వైట్ టైగర్, పికాక్, ఇవి చాలా బాగా నచ్చినాయి, అంటే కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ పికాక్లు ఉన్నాయి, కాకపోతే అన్నీ అప్లోడ్ చేస్తే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుందని నేనైతే అన్నీ యాడ్ చేయట్లేదు. అండ్ మమ్మల్ని కూడా పదే పదే చూపించిన బోరింగ్ వస్తుంది. సో ఇది జూ గురించి కాబట్టి జూలో ఉన్న యానిమల్స్, బర్డ్స్ చూపిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా మీరు కూడా చూస్తారని మా ఫేసెస్ తక్కువ చూపించి వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నా. అండ్ అక్కడ నుంచి అనుకోకుండానే వెళ్ళాము అక్వేరియంలోకి. సో అక్వేరియంలోకి వెళ్తుంటే జస్ట్ ఎలా ఉంటుందా అంటే చూడగలమా, ఏదన్నా చేపలు కదా కొంచెం స్మెల్లీగా ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్తే నిజంగా ఎక్సలెంట్. ఎందుకంటే గవర్నమెంట్ జూ కదా, సో ప్రైవేట్ జూస్ కంటే మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అక్కడ ఉన్నాయి. ప్లస్ చాలా హైజీనిక్ ప్లేస్, నీట్గా ఉంది, చాలా నీట్గా, అంటే ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగుందని అర్థము. బాగున్నాయి, వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ క్రౌడ్ కూడా అక్కడ ఎవ్వరు అంత ఎక్కువ లేరు నేను వెళ్ళిన టైంలో అయితే. చూస్తున్నారు కదా, అసలు కొంచెం భయపడతానేమో అనిపించింది, చీకట్లో కలర్స్ వెలుగుతున్నాయి, క్రౌడ్ ఎక్కువ లేరని. కానీ ఇంకా మా ఫ్యామిలీ లోపల ఉన్నాం కాబట్టి అంత అనిపించలేదు, ప్లస్ అంత భయం కూడా అనిపించలేదు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా నీట్ అనిపించింది. అండ్ అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేస్తాం. చూస్తున్నా కదా, మొత్తం కళ్ళు ఎంత దూరం పోతే అంత దూరం గ్రీనరీగా, చాలా ప్లెసెంట్గా బాగుంది. నాకైతే నచ్చింది. సమ్మర్ హాలిడేస్ మంచిగానే యూస్ఫుల్గా వెళ్ళాము అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, లవ్ బర్డ్స్, ప్రేమ పక్షులు. సో ఇవి చాలా ఉన్నాయి అక్కడ. ఇంకా ఇక్కడ నుండి మొదలు పెడితే అన్ని రకరకాల చిలకలు ఉంటాయి. సైజ్ వేరియేషన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటా, చిన్నవి, పెద్దవి, మీడియం సైజు, పెద్దవి అట్లా ఉన్నాయి. ఇక్కడ చూసారా పంచవర్ణ చిలక, అదే మకావో. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మకావోస్ ఉన్నాయి. లైన్గా ఫుల్ సౌండ్ చేస్తున్నాయి మేము వెళ్ళిన టైంలో. చూస్తున్న భలే ఉంది కదా, రెడ్ కలర్ క్యూట్ ఉన్నాయి, అసలు భయంకరంగా సౌండ్ చేస్తున్నాయి అవి. ఇండియన్ టూరిస్ట్కి అయితే ప్రైస్ వేరు, ఎవరైనా ఫారినర్స్ చూస్తే వాళ్ళ ప్రైస్ వేరే ఉంది. ఇన్ కేస్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తున్నారు కదా పిల్లలు, చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గిస్తున్నారు. అండ్ మోస్ట్ ఫేవరెట్ ఇదిగోండి వైట్ టైగర్, చాలా ఉన్నాయి. మేము వెళ్ళిన టైంలో మాకు 4 కనిపించినాయి, వీళ్ళ తిరుగుతున్నాయి. బాగా హెల్తీగా ఉన్నాయి, అంటే వీటికి మరి మీట్కి వీటికి కావాల్సిన ఫుడ్ చాలానే స్పెండ్ చేస్తున్నారు అని అర్థమైంది. ఎందుకంటే బాగా హెల్తీగా ఉన్నాయి, బాగున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి ఆ టైంలో. ఇది గాడిద అనమాట. యాక్చువల్లీ దీన్ని ఎవరో పెంచుకుంటున్నారు, అడాప్ట్ చేసుకున్నారంట. సో దానికి
ప్లస్ అది ప్లేస్ కూడా చూసారా, అసలు ఎవరో కట్టేసినట్టు కానీ ఏం లేకుండా నేను ఫ్రీ బర్డ్ని అన్నట్లు అన్ని చోట్ల ప్రశాంతంగా తిరుగుతూ తింటుంది కదా. సో దీనికి ఎట్లాంటి కట్టుబాట్లు లేవు, మంచిగా వదిలేసారు అన్నట్లు అనిపించింది నాకు. అది మేల్, యాక్చువల్లీ మేల్ గాడు, మగగాడిదా. అండ్ తిట్టట్లేదండి బాబు, అది నిజంగానే దాన్ని ఒకరు అడాప్ట్ చేసుకున్నారని అక్కడ రాసింది ఆ టైంలో. ఇందాక హోటల్ ఎంట్రన్స్లోనే ఉంటుందని చెప్పాను కదా. సో దాని అంబియన్స్ ఎట్లా ఉంటుందని చెప్తున్నా. ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ రెండు ఉంటుంది. వన్స్ లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఉంటుంది. సో మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి ఫుడ్. మనం వన్స్ అమౌంట్ పే చేసి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి రకరకాల నక్కలు అయితే కనిపించాయి, కానీ వాటి పేర్లు వాటిలోని వేరియేషన్స్ నాకేం అర్థం కాలేదు. మొత్తం 5 రకాల నక్కలు చూపించారు, కానీ నాకేం తేడా అనిపించలేదు. ఒక్కటి మాత్రం బేబీ ఉంది నక్క, అంటే చిన్న నక్క ఉంది, అదొక్కటే తేడా అనిపించింది. కానీ మిగతా అన్నీ సేమ్ ఉన్నాయేమో అనిపించింది నాకు. కానీ అక్కడక్కడ బోర్డులు అవి ఏమో నాకేం అర్థం కాలేదు. జస్ట్ చూస్తున్నాను కానీ అక్కడ అన్నీ కంప్లీట్గా కలిసిపోయి ఉన్నాయి, సపరేట్గా ఏం లేవు. ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి కానీ అర్థమైతే కాలేదు. అయితే వేరియేషన్స్ ఉన్నాయి అంట మరి. ఇది ఇంకా చిన్న సైజు ఉంది, బేబీ సైజ్ అని చెప్పాను కదా ఇందాక, అదైతే ఇక్కడ ఉంది. ఇదైతే తెలుస్తుంది తేడా, దానికి దీనికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇది కార్టూన్స్లో వస్తాయి కదా, గుంట నక్క అని, ఎగ్జాక్ట్లీ అట్లనే ఉందన్నమాట. ఒకటే ఉంది పాపం, ఆ రూమ్లో వేశారు. సో ఇది ఇంకొక రకము నక్క, కాకపోతే అటువైపు తిరిగింది. మేము క్యాప్చర్ చేసేటప్పుడు ఎంత సేఫ్టీకి ఇటు తిరగలేదు, అందుకే కరెక్ట్గా కుదరలేదు. ప్లస్ జూమ్ చేసి తీసాం కాబట్టి అంత క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ అన్ని జూమే చెప్పాను కదా. ఎక్కువ చోట్ల ఇట్లా స్ప్రింకిల్ చేసి పెట్టున్నారు. మరి సమ్మర్ అని పెట్టున్నారా లేకపోతే తెలియదు, రీజన్ అయితే తెలియదు. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుండే ఇది ఉంది, అదైతే పక్కా. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ 2 ఉన్నాయి కదా ఎలుకబంట్లు. వచ్చినప్పటి నుంచి 2 కొట్టుకుంటూనే ఉన్నాయి, కానీ వేరే చోటుకైతే వెళ్ళట్లేదు, అదే ప్లేస్లో ఉంటున్నాయి మరి. అండ్ ఇక్కడ ఫైనల్గా నేను చెప్పాను కదా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయని చెప్పి, అందులో ఒకటి ఇంకా పెండింగ్ ఉంది, అది చూపిస్తాను. సో ఇదిగోండి, ఇదొక రకం ఎలుకబంటి, ఇది బాగా మంచిగా పుష్టిగా ఉంది. ఇవి కూడా 2, 3 ఉన్నాయి, కానీ ఒకటే ఆ టైంలో బయట తిరుగుతున్నది, ఒకటేమో ఇటు ఉన్నది అనమాట. సో ఫైనల్గా ఇందాక చెప్పాను కదా ఇంకా మిగిలిన టైగర్స్ చూపిస్తానని, అదే ఈ ప్లేసు. అవి చక్కగా కొట్టుకుంటున్నాయి కరెక్ట్గా మనం వీడియో తీసే టైంలో. సో అవి కూడా క్యాప్చర్ చేసాము. సో 2 ఉన్నాయన్నమాట. అందుకే ఇలా కొట్టుకుంటున్నాయనే ప్రతి చోట ఫస్ట్ 2 డేస్ పెట్టారంట, తర్వాత కొంచెం సపరేట్ చేసి మధ్యలో నెట్ పెట్టేసి సపరేట్ చేశారు. సో మీరు గమనించవచ్చు, ఒక్కొక్క టైగర్కి మధ్య చూడంగానే తేడా తెలుస్తుంది మనకి. అది లైన్స్, కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అన్ని చోట్ల వాటర్ ఉంది, అన్ని చోట్ల వాటికి తొట్లున్నాయి. మంచిగా అనిపించింది. వైట్ టైగర్ చూసినప్పుడు మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ ఇవి. ఆడుండేది అది ఫీమేల్ అష్, ఇది మేల్. ఇది మేల్, అది ఫీమేల్. ఇది నేను చూస్తుందా పైది. అమ్మాయిల పిల్లలు దేశపాత్ర చిట్టి దా. అదిగో క్రొకడైల్. ఎక్కడ ఇంకా ఒక్కటే కనిపిస్తుందిగా, ఒకటే నేల మీద. అదిగో ఇదిగో నీళ్ళలో ఎక్కడ ఆ చెట్టు వెనక ఒకటి. అవునవును. మొత్తం జూ అంతా చూసేసి ఇలా కాసేపు పార్క్లో ఎంజాయ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే స్కిప్ అయిపోయినాయి, అందుకే ప్రాపర్గా వీడియో చేయలేకపోయాను అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఫ్యూచర్స్ అన్ని కలిపి చూడడానికి యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.